మాజీ మంత్రి నారాయణ ఎవరెవరి పేరిట భూములు కొన్నారు, ఎవరెవరు బినామీలనే విషయాన్ని బయట పెడతానని నారాయణ మరదలు పొంగూరి ప్రియ అన్నారు. భూముల కొనుగోళ్ల డాక్యుమెంట్స్ 3 రోజులు తన ఇంట్లోనే ఉన్నాయని చెప్పారు. ఆమె తన వద్దనున్న సాక్ష్యాలను నెల్లూరులో ఎస్పీ సిబిసిఐడి మీడియాకు వెల్లడిస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కూడా మాట్లాడతానన్నారు. ఆమె మెంబర్ని వీళ్ళు పెడుతున్న ప్రాబ్లమ్స్ కాను యాక్షన్కి రియాక్షన్. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఎట్ నెల్లూరు. మీడియా పీపుల్తో మాట్లాడతాం, ఎస్పీ గారితో మాట్లాడతాం, వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడతాం, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారితో మాట్లాడతాం. కాన్ఫరెన్స్ ఇస్తాను కదా మీడియా పీపుల్కి, అక్కడ మీట్ అవుదాం. ఎలా వస్తాను, ఎప్పుడు వస్తానని నేను చెప్పను. వస్తా, వచ్చి మీడియా పీపుల్కి ఇస్తా, విత్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తా. రాజధాని భూములు కొన్నప్పుడు ఆ పేపర్స్ ఐ థింక్ 3 days మా ఇంట్లోనే పెట్టారు. ఐ థింక్ నారాయణ గారికి తెలియదు అనుకుంటా ఆ విషయము. మణి గారు కదా ఈ పని అంతా చేసింది. సో ఒక 3 days అయితే మా ఇంట్లోనే పెట్టారు ఆ పేపర్స్. 2 పెద్ద పెద్ద బస్తాలు అనొచ్చు, ఆబ్వియస్లీ ఒక 2 బస్తాలు దాకా పెట్టారు. మణి గారు చేశారు హెల్ప్, మా ఇంట్లో పెట్టారు, ఒక 3 days పెట్టారు. మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా, నాకు తెలీదా? నా దగ్గర ప్రూఫ్స్ లేవా? ఎవరెవరు పేరున రాజధాని భూములు కొన్నారు, ఎవరెవరు బినామీస్ ఉన్నారు అన్న ప్రూఫ్స్ నా దగ్గర ఉండకుండానే ఉంటాయా? మా ఇంట్లో 3 days ఆ పేపర్లు ఉన్నప్పుడు ఆ సిబిసిఐడికి బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంకా చూపించలే, ఇప్పుడు చూపిస్తాను సిబిసిఐడికి. నారాయణ గారు అంత డౌట్ ఉంటే రమక్కకి ఫోన్ చేసి, రమక్కకి కాల్ చేస్తారో పక్కన ఉందో నాకు తెలీదు, రమక్కని అడగండి ఎక్కడున్నాయి పేపర్స్ అని. ఏ దరిద్రం పేపర్స్ అన్నీ కొంపలో ఉండొద్దు, తీసుకుపోతారా తగలేయమంటారా అంటే తీసుకుపోయింది. అందుకని రమ్మక్క బాగా ఐడియా ఉండుంటుంది. అడగండి నీ భార్యని, పేపర్స్ ఎక్కడున్నాయి, రాజధానిలో కొట్టేసిరా భూమి పేపర్స్ అన్నీ ఒక 3 days ఎవరింట్లో ఉన్నాయి అడగండి. నీ తమ్ముడిని అడగండి, ఎక్కడ పెట్టావురా పేపర్స్, మనం దొబ్బేసిన రాజధాని భూముల పేపర్స్ ఎట్లా తెలుస్తుంది ప్రియాకి మనం ఎంత దొబ్బేసాం భూములని అడగండి. 3 days పేపర్స్ నా దగ్గర ఉన్నప్పుడు అంత మాత్రం నా దగ్గర ఎవిడెన్సెస్ ఉండమంటారా? ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే కంపెనీని అడ్డం పెట్టుకుని నారాయణ నల్లధనాన్ని దారి మళ్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లో 92 బస్సులను కొనుగోలు చేసి వాటిని నారాయణ విద్యా సంస్థలకు లీజ్కి ఇచ్చినట్టుగా రికార్డ్స్లో చూపిన ఇన్స్పైరా, అందుకు ఇన్స్పైరాకి ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టుగా చెబుతున్న నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ కోసం 92 బస్సులను తామే కొనుగోలు చేసినట్టుగా రవాణా శాఖ అధికారులకు తప్పుడు డాక్యుమెంట్స్ కూడా అందజేసింది నారాయణ విద్యా సంస్థ. టోటల్గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ నారాయణ అందిస్తారు. వెంకట్ నారాయణ చెప్పండి. సో ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ మళ్ళీ ఓసారి తెరపైకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం మనం. సో ఏం జరిగింది, ఎలాంటి కుంభకోణం, అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి చెప్పండి. ఎస్ హరి, గుడ్ మార్నింగ్. రాజధాని భూముల్లో అవినీతి అక్రమాలు చేసి అడ్డంగా బుక్ అయిన మాజీ మంత్రి నారాయణ కావచ్చు, అతని అల్లుడు పునీత్ కావచ్చు, వాళ్ళు చేసిన అవినీతి భాగోతం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏదైతే పన్నుల ఎగవేతకు సంబంధించి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఒక ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సొసైటీ అనే ఒక షేర్ కంపెనీని వాళ్ళు, అంటే మా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి షాడో కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు. సో దాని పేరుతో ఇక్కడ మేనేజ్మెంట్ ఈ కంపెనీని స్థాపించి నల్లధనాన్ని దీని ద్వారా దారి మళ్లిస్తున్నారనే అభియోగాల నేపథ్యంలో ఏదైతే డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు, అవినీతి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నెల్లూరులో వ్యాపార కేంద్రంగా ఈ ఏదైతే ఇన్స్పైర్ అనే ఒక సంస్థని ప్రారంభించారో దాని వ్యాపార లావాదేవీలన్నీ కూడా హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. అయితే దాని ఆధ్వర్యంలో ఇన్స్పైర్ పేరుతో దాదాపు 82 వాహనాలని నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసి ఈ ఇన్స్పైర్కి ప్రతి నెల అద్దె చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ రవాణా శాఖ అధికారులకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఇన్స్పైర్ అనే విషయాన్ని పక్కన పెట్టి తామే ఆ విద్యా సంస్థలకు సంబంధించి వాహనాలను కొనుగోలు చేశాము అని చెప్పేసి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వం నుంచి దాదాపు 4,48,00,000 రాయితీని పొందారు. సో ఆఫ్టర్ దట్ ఏదైతే తాము ఇన్స్పైర్ అనే ఒక కంపెనీ తమకి ఉంది, దాని ద్వారానే ఎంప్లాయీస్కి సంబంధించి జీతభత్యాలు కావచ్చు, అలాగే మౌలిక వసతుల కల్పన కావచ్చు, దీని ద్వారానే జరుగుతున్నాయని చెప్పేసి ఏదైతే నారాయణ విద్యా సంస్థలకు వచ్చే ఆదాయాన్ని 10% కమిషన్ రూపంలో ఈ కంపెనీకి అప్పచెప్తారనమాట. సో అంటే ఇక్కడే నల్లధనాన్ని అఫీషియల్గానే ఈ కంపెనీలోకి దారి మళ్లిస్తున్నారు అనే ఒక అనుమానంతో
డిఆర్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. దాంట్లో పనుల ఎగవేత అంశం కూడా వారికి ప్రధానంగా దృష్టికి వచ్చింది. అయితే వీరు రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ అధికారులు కూడా నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, దానికి సంబంధించిన నారాయణ బంధువులు అలాగే ఆయన అనుచరులు నివాసాల్లో దాదాపు 5 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా సోదాలు నిర్వహించి పలు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఆ 1,82,00,000 నగదును, అనధికారంగా ఉన్న నగదును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఆ ప్రభుత్వానికి సంబంధించి అధికారం లేని సమయంలోనే ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఈ నారాయణ విద్యా సంస్థలు అలాగే మాజీ మంత్రి పొంగూరు నారాయణ, పునీత్ అధికారం చేతికొస్తే మరిన్ని అక్రమాలు చేస్తాయనే విషయం కూడా అధికారులు దృష్టి పెడుతున్నారు. అయితే మొత్తంగా ఈ ఇన్స్పైర్ సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలని ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని ఆసక్తికరమైన స్కాములు కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 10 కోట్ల పన్ను ఎగవేతను నారాయణ విద్యా సంస్థలు చేశాయి, ప్రభుత్వానికి భారీగా నష్టాన్ని చేకూర్చాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. హరి,